2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ప్రీవియస్ వీడియోలో నేను బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు రుద్రముద్ర గురించి మాట్లాడుకోవడం జరిగింది. అంటే ముద్రాస్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది ముద్రాస్కి అనేటువంటిది పూర్తిగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి వీడియోలో దీన్ని ఎవరెవరు ఏ విధంగా ఫాలో అవుతున్నారు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మనం ఇంకొక ముద్రను కూడా నేర్చుకోబోతున్నాము, హృదయ ముద్ర. దీనివల్ల వచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? కొంతమందికి తెలియకుండానే కొన్ని సిమ్టమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. దేనికి సంకేతం? నేనేం చేస్తే దీని నుంచి బయటపడగలుగుతాను అనుకున్నటువంటి ఆలోచన మనకు డెఫినెట్గా మనకి ఇన్నర్ వాయిస్ చెప్తూ ఉంటుంది. సో దాన్ని పట్టుకోవటమే ఈ ముద్ర యొక్క లక్షణం అనమాట. సో ఒక్కసారి దాన్ని పట్టుకున్నామా ఏ ప్రాబ్లం నుంచి అయినా సరే ఓవర్కమ్ అవడానికి అవకాశం ఉండేలా ఉంటుందన్నమాట. స్పిరిచువాలిటీ కనెక్ట్ అయ్యి ఉంటుంది. స్పిరిచువాలిటీ అంటే రిలీజన్కి సంబంధించింది కాదు, ఇన్నర్ కనెక్షన్. ఆ కనెక్షన్ని చెప్పేటువంటిదే. సో ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు ఉన్నారు. హృదయ ముద్రకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ సార్. మీరు ముద్రాస్ చెప్పేటప్పుడు అంటే ఆ కాలింగ్ వాయిస్ని ఎలా పట్టుకుని ముందుకు వెళ్ళాలి? మనలో ఉండేటువంటి ఆత్మ ఒకటి ఉంటుంది కదా, బాడీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఆత్మ ఏదైతే మాట్లాడుతుందో దాన్ని ఎవరైతే డామినేట్ చేసి ముందుకు వెళ్ళగలుగుతారో, హార్ట్ ఒకటి చెప్తే మైండ్ ఒకటి చెప్తుంది కదా, దేన్ని వినాలో చెప్పేదే ఈ ముద్ర కనెక్షన్ అనమాట. హృదయ ముద్రస్లో ఏం చెప్తోంది? మీరు చెప్పినట్టు మన సోల్ గురించి, మన గురించి మనం తెలుసుకోవాలి అని అనుకుంటే, ఏదైనా మనం జీవితంలో సాధించాలి అనుకున్న లక్ష్యాలను ఛేదించాలి అని అనుకున్నా దానికి ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం సీక్రెట్ కోడ్ మనం తెలుసుకున్నామో, ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో వాటిని ఈజీగా మనం మేనిఫెస్ట్ చేయగలం. సో దాంట్లో ఉపయోగపడేది, మనం మేనిఫెస్ట్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడేది ఏది అంటే ముద్రాస్. ఇది నేను ఇప్పుడు చెప్తున్నాను కాదండి, ఎంతోమంది గొప్పవాళ్ళు. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రపంచ ప్రఖ్యాతమైన ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గారు కానీ, ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ గారు కానీ, అలాగే మన నరేంద్ర మోదీ గారు, తర్వాత ట్రంప్ గారు, అంటే అలాగే హ్యూజ్ జాక్మెన్, ఎంతోమంది పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్, సెలబ్రిటీస్ ఎంతోమంది ఈ ముద్రాస్ని యూటిలైజ్ చేసుకుని వాళ్ళు అనుకున్న లక్ష్యాలను సాధించారు. వాళ్ళు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్లో చూస్తే వాళ్ళు ఒక పొజిషన్లో కూర్చుంటారు. ఏంటంటే ఒక బాడీ మైండ్ కనెక్షన్, ఆ సోల్తో కనెక్ట్ అవ్వాలి, ఇన్నర్ కాలింగ్ని బిల్డ్ చేసుకోవాలి అనడానికి ఈ ముద్రాస్ వెళ్ళిపోతాయి. ఫస్ట్ వన్, మనం స్పిరిచువల్గా మాట్లాడుకుంటే అసలు ఏంటి మన గురించి మనం తెలుసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే, మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయని మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. వీటి ఎనర్జీ పాయింట్స్ 114 చక్రాలు ఉంటాయని, అండ్ అలాగే వీటిలో ఎలాగైతే పింగళ, ఈద, సుషుమ్న అని 3 నాడులు ఉంటాయి. మెయిన్గా 3 నాడులు ఉంటాయి. ఈ 72,000లో 3 ఇంపార్టెంట్ నాడులు ఉంటాయి. ఈ కనెక్టింగ్ పాయింట్సే చక్రాస్. ఈ చక్రాస్ మనం ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటామో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనం డీటెయిల్గా చక్రాస్లో మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఈ ముద్రాస్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అండ్ అలాగే మనం ఇంకా డీటెయిల్గా ఆక్యుప్రెషర్ పాయింట్లో మనం మాట్లాడుకుంటే, మన శరీరంలో ఈ 72,000 నాడులకి ఈ కనెక్షన్స్ ఈ చేతి వేళ్ళ దగ్గర ఉంటాయి, కాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే మీకు ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, ఇక్కడ ప్రెస్ చేసుకోవచ్చు. లివర్ ప్రాబ్లం అనిపిస్తే ఇక్కడ ప్రెస్ చేసుకోవచ్చు. సైనస్ ప్రాబ్లమ్స్. సో మీరు ఫింగర్స్ని ఎప్పటికప్పుడు మసాజ్ చేసుకోవడం వల్ల శరీరంలో ఒక అద్భుతమైన ఫలితాలను మీరు పొందొచ్చు. సో దీని గురించి నేను డీటెయిల్గా ఇంట్రడక్షన్ వీడియో చేశాను, మీరు ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. సో కొంచెం ఫాస్ట్గా వెళ్తాను. అండ్ అలాగే మన శరీరం పంచభూత తత్వం, పంచభూతాలతో మన శరీరం నిర్మించబడింది అని మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. ఏంటి? ఈ ఫింగర్, మన బొటన్ వేలు ఫైర్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. చూపుడు వేలు ఎయిర్ ఎలిమెంట్, గాలి తత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ మధ్యవేలు ఆకాశతత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అలాగే ఉంగరపు వేలు ఎర్త్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఫైనల్గా చిటికెన్ వేలు వాటర్ తత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మన శరీరంలో చూసుకుంటే 72% మంచినీరు, 12% ఎర్త్ ఎలిమెంట్ ఉంటుంది, 6% గాలి ఉంటుంది, ఎయిర్ ఉంటుంది, 4% ఫైర్ బెల్లీ దగ్గర ఉంటుంది, అండ్ 6% స్పేస్. సో మనం పంచభూతాలతో నిర్మింపబడ్డాం కాబట్టి మనం ఈ పంచభూతాల వల్ల హ్యాపీగా, హెల్తీగా కూడా ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఈ ముద్రాస్ ప్రాపర్గా వేస్తామో మనం అనుకున్న లక్ష్యాలను ఈజీగా సాధించగలుగుతాం. అయితే ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటంటే హృదయ ముద్ర. సో మనం ప్రీవియస్గా పృథ్వీ ముద్ర గురించి మాట్లాడుకున్నాం, వరుణ్ ముద్ర గురించి మాట్లాడుకున్నాం, అండ్ రుద్ర ముద్ర గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది హృదయ ముద్ర. సో హృదయ స్థానం అంటే మనకి ఇక్కడ ఉంటుంది. సో మనకు ఒక్క నిమిషం, రోజులో ఒక్క నిమిషం గుండె రెస్ట్ తీసుకుంటే మనం రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాం కదా. సో ఒక్కసారి గుండె అరే చాలరా నేను రెస్ట్ తీసుకుంటా అంటే మనం బ్రతకలేం కదా. కానీ
గుండె ఎంత హెల్త్కి ఉపయోగపడుతుందో ఎమోషనల్గా స్టేబుల్ అవ్వడానికి, శాంతియుతంగా ఉండడానికి, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఇన్నర్గా హీలింగ్ చేసుకోవడానికి, ఫర్గివ్నెస్ చేయడానికి ఈ హార్ట్ ఏరియా చాలా ఉపయోగపడుతుంది. ఈ హార్ట్ ఏరియాని యాక్టివేట్ చేసుకోవడానికి ఈ హృదయ ముద్ర అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే ఎవరికి ఈ ముద్ర ఇంపార్టెంట్? మీకు కనుక ఈ పెయిన్ పాయింట్స్, ఈ సిమ్టమ్స్, మీకు ఇబ్బందులు ఉన్నాయా, మీరు ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని మైండ్ఫుల్గా ఉండి నాకు ఈ ప్రాబ్లం ఉందా అని అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి మీరు ఏ పని చేస్తున్నా ఆగిపోయి నేను ఏవైతే చెప్తున్నానో, లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ చెప్తున్నానో, పెయిన్ పాయింట్స్ చెప్తున్నానో వాటి మీద ఒక్కసారి ఫోకస్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్. చాలామందికి చిన్న ఏజ్లో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమందికి స్టంట్స్ పడుతున్నాయి. ఈ ఛాతీ ఏరియాలో ఎంతో బరువుగా ఉన్నట్టు ఇబ్బంది పడుతున్నారా? ఆస్తమా, గాలి సరిగ్గా పీల్చుకోలేకపోతున్నారా? ఎమోషనల్గా నంబ్గా ఫీల్ అవుతున్నారా? ఒక్కసారి కూర్చొని ప్రశాంతంగా ఆలోచించండి. నాకు ఈ ఫంక్షన్ ప్రాపర్గా జరుగుతుందా? ఈ ఏరియాలో ఫంక్షనింగ్ బాగా జరుగుతుందా? హెల్త్ పరంగా నేను హెల్తీగా ఉన్నానా? నా హార్ట్ హెల్తీగా ఉందా? ఎటువంటి బ్లాక్స్ లేకుండా ఉన్నాయా అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సింది. మీకు కనుక ఈ ఏరియా బరువుగా కానీ, సరిగ్గా గాలి పీల్చుకోలేకపోవటం కానీ ఏమైనా అనిపిస్తున్నాయంటే మీకు ఈ ముద్ర చాలా చాలా ఇంపార్టెంట్. ఇది హెల్త్ పరంగా. అలాగే మనం కెరీర్ అండ్ బిజినెస్ పరంగా మాట్లాడుకుంటే మనం పని చేస్తాం. దేనికోసం చేస్తాం? డబ్బు కోసం మనం పని చేస్తాం. కానీ మనం చేసే పని మనకు నచ్చలేదనుకోండి, మనం ఎంతకాలం పని చేయగలం? రోజు పనికెళ్ళి తిట్టుకుంటూ ఉంటాం. బాస్ని తిట్టుకోవటం కానీ, ఈ పని అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకు ఒక పర్పస్ అనేది పోతుంది, ప్యాషన్ పోతుంది. డబ్బు కోసం చేసుకొని ఓకే ఇల్లు నడవాలి కాబట్టి పని చేస్తారు తప్ప, అరే ప్యాషన్గా పని చేయాలి, ఈరోజు కొత్తది కనిపెట్టాలి, ఈరోజు కొత్త పని చేయాలి, ఈరోజు నేను పని చేయటం వల్ల నా జీవితంలో ఒక అద్భుతమైన మార్పులు వస్తాయి, లేకపోతే సమాజంలో నేను ఒక అద్భుతమైన ఇంపాక్ట్ నేను క్రియేట్ చేయగలను అనేది వీళ్ళకు ఉండదు. చేసామా? చేసాం అంతే తప్ప మనస్ఫూర్తిగా పని చేయలేకపోతున్నారా అంటే మీకు ఈ ముద్ర చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే రిలేషన్షిప్ పరంగా మాట్లాడుకుంటే ఎమోషనల్ వూండ్స్. ఎవరో ఒక మాట అనేసి వెళ్ళిపోతారు, అనేసి వెళ్ళిపోతాడు, వాడు హ్యాపీగానే ఉంటాడు. మనం దాన్ని పట్టుకొని వాడు ఆ రోజు ఆ మాట అన్నాడు అని చెప్పి మనం మనసుకు తీసుకొని మనం కుంగిపోతూ ఉంటాం, నీరసించిపోతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. అండ్ అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎక్కువ గొడవలు అవ్వటం, లేదు బ్రేకప్స్ కానీ, డైవర్స్లు కానీ, ఎమోషనల్గా ఎక్కువ ఫైట్స్ జరగటము, ఇవి జరుగుతున్నాయా? మీ ఇంట్లో ఇవి జరుగుతున్నాయా? లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఇవి జరుగుతున్నాయా? ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ అలాగే ఫినాన్షియల్ పరంగా మనం మాట్లాడుకుంటే ఎమోషనల్ మనీ బ్లాక్స్. అంటే బ్లాక్స్ ఏంటి? రిసీవింగ్ డబ్బుని మనం ఎంతో కష్టపడి పని చేస్తాం. నేను కష్టపడి పని చేశాను, నాకు ఈ డబ్బులు ఇవ్వండి అని అడగడం కూడా వీళ్ళు జంకుతూ ఉంటారు. రిసీవింగ్ పరంగా, స్పెండింగ్ పరంగా, లేదు అంటే ఒక చారిటీ ఇవ్వటంలో కూడా వీళ్ళు బ్లాకేజెస్ ఉంటాయి. అంటే ఒకరికి 10 రూపాయలు ఇవ్వాలి అంటే, లేకపోతే ఒక 100 రూపాయలు ఇవ్వాలంటే అబ్బా అవసరమా అనే భావనలో ఉంటూ ఉంటారు అనమాట. అంటే ప్రేమగా ఇవ్వలేరు, చాలా ఎన్నో కండిషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే లో సెల్ఫ్ లవ్. అంటే వాళ్ళని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకోలేరు. ఏదో తప్పు జరుగుంటుంది వీళ్ళ వల్ల, నేను ఆ తప్పు ఎందుకు చేశాను రా, ఎక్కడో చేసిన తప్పు గురించి పదే 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 ఆలోచించుకొని వీళ్ళు శిక్షించుకుంటారు. కొంతమంది ఏంటంటే ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినా, లేకపోతే ఒక ఇంటర్వ్యూ అనుకున్నది సరిగ్గా జరగకపోయినా వీళ్ళు పనిష్ చేసుకుంటూ ఉంటారు, వీళ్ళు తక్కువగా ప్రేమించుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోతే వేరే వాళ్ళు వచ్చి మనల్ని ప్రేమించరు కదా. సో మిమ్మల్ని మీరు ప్రేమించుకునేటట్టు చేయాలి అని అనుకున్నా సరే, వీటిలో నేను చెప్పిన హెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, అటు ఫినాన్షియల్ పరంగా, కెరీర్ అండ్ బిజినెస్ పరంగా, మీ హెల్త్ గురించి, మీ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ హెల్త్ గురించి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈ ముద్ర చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటారు? ఈ సిమ్టమ్స్ కనుక మీకుంటే, ఇందులో అట్లీస్ట్ 2 సిమ్టమ్స్ మీకు అనిపించినా సరే మీరు మైండ్ఫుల్గా ఆలోచించారు కదా. సో మీరు ఏం చేస్తారంటే ప్రశాంతమైన ప్లేస్లో కూర్చోండి, చేతులు ఇలా పెట్టండి, పెట్టి ఫస్ట్ ఈ చూపుడు వేళ్ళు క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, మధ్య వేలు, ఉంగరపు వేలుతో ఈ బొటన్ వేలుని ఇలా టచ్ చేసి ఇలా మీరు మెడిటేటివ్ స్టేట్లో కూర్చొని సో YAM అనేది కనుక మీరు చాంట్ చేయగలిగితే, ఎప్పుడు
మార్నింగ్ పూట 15 minutes to 48 minutes మీరు చేయగలిగితే ఇది హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడైతే హార్ట్ చక్రం యాక్టివేట్ అవుతుందో ఎన్నో న్యూమరస్ బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఒకటి చెప్పాలి అంటే కొన్ని మనం మాట్లాడుకుందాం. హెల్త్ పరంగా బీపీని తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ హైగా ఉంటే ఏం జరుగుతుంది? ఇమ్మీడియట్గా కోపం వస్తుంది, ఇమ్మీడియట్గా చిరాకులు వస్తుంది అనమాట. వేరే వాళ్ళని తిట్టేయటం, ఒక మాట అనేయటం జరిగిపోతుంది. సో ఎప్పుడైతే ఈ బీపీ అనేది బ్యాలెన్స్ అవుతే మీరు రిలాక్స్డ్గా ఉండగలరు, ఎమోషనల్గా హ్యాండిల్ చేసుకోగలరు. అండ్ అలాగే స్ట్రెస్ని, యాంగ్జైటీని తగ్గిస్తుంది హెల్త్ పరంగా మనం చూసుకుంటే. వెల్త్ పరంగా మనం చూసుకుంటే ఎప్పుడైతే ఈ స్కేర్సిటీ మైండ్ సెట్ నుంచి అబండెన్స్ మైండ్ సెట్కి వస్తామో మనం వేరే వాళ్ళకి ప్రాపర్గా ఇవ్వగలం, చారిటీస్ చేయగలం, వేరే వాళ్ళకి సపోర్ట్ చేయగలం. ఎప్పుడైతే మీరు సపోర్ట్ చేయగలుగుతారో మీకు ఎంతో మానసికంగా ఆనందాన్ని ఇస్తుంది. వేరే వాళ్ళకి మనం ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో అద్భుతమైన పీస్, హ్యాపీనెస్ వస్తుంది కదా. సో వెల్త్ పరంగా కూడా మీరు గ్రో అవుతారు. అండ్ అలాగే రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే మీకు పాస్ట్లో ఏవో ఒకటి జరుగుంటాయి. అంటే అవి బ్రేకప్స్ కావచ్చు, డైవర్స్లు కావచ్చు, గొడవలు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో ఏదో ఒక ఇష్యూస్ జరుగుంటాయి, టీమ్ మెంబర్స్తో కావచ్చు, ఎక్కడైనా వర్క్ ప్లేస్లో కావచ్చు. ఇవేవైతే ఇష్యూస్ మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంటాయి. ఈ ఎమోషనల్ బ్యాగేజ్, మనం ఒక పెద్ద బ్యాగేజ్ వేసుకుని ముందుకు వెళ్తున్నట్టు, ఈ ఎమోషనల్ బ్యాగేజ్ని మనం తగ్గించుకొని మనం హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే వాటిని అన్ఇన్స్టాల్ చేసి ప్రాపర్గా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇది ఈ ముద్ర అలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకుంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అంటే వేరే వాళ్ళని ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి. చూడండి సింపుల్, అరే వాడికి హృదయం లేదురా అంటారు. అంటే కనికరం లేదు, కొంతమందికి కనికరం ఉండదు. టీం మెంబర్స్తో చాలా కఠినంగా ఉంటారు కొంతమంది. అది టీం మెంబర్స్కి నచ్చకపోతే దీనివల్ల ఏమవుతుంది? వీళ్ళు వెళ్ళిపోతారు, వేరే టీమ్స్కి వెళ్ళిపోతారు. కార్పొరేట్లో ఇది జరుగుతూ ఉంటుంది. అర్థం చేసుకొని తత్వం తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీరు లీడర్షిప్ పొజిషన్లో ఉన్నారా, ఒక కార్పొరేట్లో హయ్యర్ లెవెల్కి ఎదగాలి అని అనుకున్నా సరే, ఈ హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, అండ్ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా గ్రో అవ్వాలనుకుంటే ఈ ముద్ర మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అండ్ దీంతోపాటు నేను ఒక ఎఫర్మేషన్ చెప్తాను. వెంటనే ఇది చూసిన తర్వాత మీరు ఎటువంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారు, దాంతోపాటు ఈ ఎఫర్మేషన్ మీరు ఇమ్మీడియట్గా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ అండి. ఆ ఎఫర్మేషన్ ఏంటంటే, ఐఎమ్ ఓపెన్ టు లవ్, సపోర్ట్ అండ్ అబండెన్స్. సో దీన్ని తెలుగులో చెప్పాలంటే, నేను ప్రేమను, మద్దతును అండ్ సమృద్ధిని స్వీకరిస్తున్నాను, ఆకర్షిస్తున్నాను అనే మైండ్ సెట్ మీకు ఎప్పుడైతే ఉందో, ప్రేమని తీసుకోవాలి, మద్దతును వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ని తీసుకోవాలి, అండ్ అలాగే సమృద్ధిని మీరు స్వీకరించాలి. ఈ ఎఫర్మేషన్ మీరు ఇమ్మీడియట్గా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు అద్భుతమైన సక్సెస్ను పొందాలనుకుంటే ఈ ముద్ర మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. బ్లాకేజెస్ చాలా ఉంటాయండి మనిషికి. కొంతమందికి ప్రేమ కరువు అయిపోతుంది, కొంతమంది మనీ కరువు అయిపోతూ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే తెలియకుండానే హార్ట్ పెయిన్ లాంటివి వస్తూ రావడానికి కారణం ఏంటంటే టూ మచ్ ఆఫ్ అనాలిసిస్ అనమాట. లైఫ్ మీద కానివ్వండి, ఇష్యూస్ మీద కానివ్వండి, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి. బట్ ఆ టైంలో ప్రశాంతంగా కూర్చొని ఏం చేయాలో తెలియనటువంటి వాళ్ళకి మాత్రం ఒక మంచి ఎనర్జెటిక్ ముద్రను మీరు నేర్పించడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఎందుకు అనంటే సోషల్ లైఫ్లో నుంచి మనం చూసేటప్పుడు కొంతమందికి కొన్ని సపోర్ట్ దొరక్క ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ముద్రాస్ చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు ఇలాంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ముద్రాస్ ఎప్పుడైతే మీరు చెప్పడం స్టార్ట్ చేశారో అంటే సైంటిఫికల్లీ ప్రూవెన్, అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రం చూస్తే ఒక గమ్మత్తైనటువంటి ఎనర్జీ బయటకు వస్తుంది. అసలు నిజంగా అంత గొప్ప, అంటే అనుభూతి చెందేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు, అది ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు అనుభూతి ఎలా ఉంటుందో అనేది. క్లాసెస్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెల్త్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కావాలి. బట్ అది కూడా ఎలానంటే మనం దేని మీద ఫోకస్ చేసి ముందుకు వెళ్దాం అనుకుంటున్నామో అది కూడా అవ్వాలి. కాబట్టి అడుగుతున్నాను, ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? సార్ నాగరాజ్ గారు, మన తెలుగు వాళ్ళ కోసం నేను ఒక మాస్టర్ క్లాస్ అనేది క్రియేట్ చేశాను. సో ఇది 2 hours ఉంటుంది. ఈ 2 hoursలో మనం హెల్త్ పరంగా, హెల్త్ అంటే కేవలం ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ని ఎలా బెటర్ చేసుకోవాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. అండ్ అలాగే వెల్త్ పరంగా మనం ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడతాం. అండ్ అలాగే కెరీర్ అండ్ బిజినెస్ పరంగా జాబ్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, అద్భుతంగా ఎలా గ్రో అవ్వాలి, అండ్ అలాగే బిజినెస్లో నేను ఎలా గ్రో అవ్వాలి అనే దాని గురించి, అండ్ అలాగే రిలేషన్షిప్ గురించి, హ్యాపీగా ఎలా ఉండాలి, సక్సెస్ఫుల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనే దాని గురించి నేను ఒక 2 hours మైండ్ఫుల్ మిలీనియర్ అనే మాస్టర్ క్లాస్ చేస్తున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఎందుకు ఫ్రీ చేస్తున్నానంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అనేది నా లక్ష్యం అనమాట. సో 2 hours మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి,
సీరియస్ పీపుల్కి మాత్రమే. ఎవరైతే నిజంగా నేను గ్రో అవ్వాలనుకుంటున్నాను, దారి తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో మీ పేరు, మీ ఫోన్ నెంబర్ అండ్ అలాగే మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది కింద కనిపిస్తున్న నెంబర్, వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కమ్యూనికేట్ అవుతారు. ఎప్పుడైతే సెషన్స్ ఉన్నాయో మీకు డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు. సో మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇది. సో ఈగర్లీ వెయిట్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు మైండ్ఫుల్ మిలియనియర్ సిరీస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఒక మాస్టర్ క్లాస్కి 2 hours ఉంటుంది సెషన్. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.